హే గైస్, నా పేరు వాసు. మీరు గనుక నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో చెప్పినట్టు మేము ఒక ట్రిప్‌కైతే ప్లాన్ చేశామని చెప్పాం కదా! అదే కాలిఫోర్నియా టు యూతా. సో, ఈ యూతా స్టేట్‌లో మేము ఒక నేషనల్ పార్క్‌నైతే కవర్ చేయడానికొచ్చాము. అదే జయాన్ నేషనల్ పార్క్ అనమాట. మీరెప్పుడైనా ప్లాన్ చేస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తానిది. అండ్ మేము మార్నింగ్ 5:00 అయితే లేచి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనకి పార్కింగ్ లాట్‌లో చాలా ఇష్యూస్ ఒస్తాయి. పార్కింగ్ అనేది దొరకదు. సో, అందుకని మేము మార్నింగ్ 5:00కి లేసి రెడీ అయిపోయి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. సో, ఇంకా మార్నింగ్ మేము అక్కడికెళ్ళేసరికి ఆల్మోస్ట్ పార్కింగ్ లాట్ అయితే ఫుల్ అవుతా ఉంది. సో, మేము లక్కీగా ముందెళ్ళాం కాబట్టి మాకు పార్కింగ్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ నుంచి మేము ఫ్రీ షటిల్ తీసుకొని మా వ్యూ పాయింట్స్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. లుక్ ఎట్ ద వ్యూ, అసలు నా వెనకాల ఎంత బావుందో కదా! సో, అలా ఆ వ్యూ పాయింట్ నుంచి మేమైతే సన్‌రైజ్ అయితే చూస్తున్నాము. ఎంత బావుందో అలా కొండల పైన, ఆ పీక్స్ పైన మంచిగా అలా ఆరెంజ్ కలర్‌లో పడుతుంటే చాలా బావుండే. బ్యూటీయే అదనుకుంటా, సన్‌రైజ్ అండ్ సన్‌సెట్. నాకు ఈ మధ్యలో చాలా నచ్చుతున్నాయి సన్‌సెట్ అండ్ సన్‌రైజ్. సో, ఇక్కడ నేషనల్ పార్క్‌లో ఇలా ట్రెక్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఈరోజైతే మేము 12 మైల్స్ ఆఫ్ ట్రెక్ అయితే చేశామనమాట ఈ నేషనల్ పార్క్‌లో. అంటే ఆల్మోస్ట్ 19 కిలోమీటర్స్ ఒక డేలో నడిచాము. అంటే మీరే చూసుకోవచ్చు ఎంతగనం వాక్ జేసినామో. సో, మేమెళ్ళే ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ అయితే ఎమర్ల్డ్ పూల్స్. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్తాను. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ మనం వాటర్ ఫాల్ మధ్యలో నుంచయితే నడుస్తాము. మనం పైకి చూడొచ్చు, కిందికి చూడొచ్చు. అంత బావుంటుంది ఈ లొకేషన్ అయితే. మీరెవరైనా ఈ నేషనల్ పార్క్‌కొస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఈవెన్ కిడ్స్‌కి కూడా చాలా సేఫు ఈ ప్లేస్ అయితే. సో, మీరు మంచిగా అయితే కిడ్స్‌ని తీసుకొని గూడా ఈ ప్లేస్‌కి రావచ్చు. కాకపోతే కొంచెం బురదగా ఉంది. బట్ అదర్ దెన్ థట్ అంతా బానే ఉందనమాట ఈ నేషనల్ పార్క్‌లో అయితే. అసలు ఎంత బావుందో గదా! అటు సైడ్ నుంచి సన్‌రైజ్ అవుతా ఉంది. అండ్ ఆల్సో ఇలా వాటర్ ఫాల్ పడతా ఉంటే. అండ్ ఇంకొక ప్లేస్‌కెళ్ళాము. అదే ఎమర్ల్డ్ పూల్స్ మిడిల్ అని చెప్పేసి. ఇది కొంచెం హై ఎలివేషన్ పాయింట్ లాగా ఉంటుంది. సో, ఈ వాటర్ అంతా కూడా కింద వాటర్ ఫాల్ లాగా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నారోస్. ఈ నారోస్‌లో ట్రెక్కింగ్ ఇది నా బకెట్ లిస్ట్‌లో ఉండే. సో, అందుకనే మేమిది ట్రై చేశామనమాట. ఇది మస్ట్ ట్రై. ఎవరైనా ట్రై చేయకపోతే మస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ టైమ్ మీరు ఒకవేళ విజిట్ చేస్తే ఇది చెయ్యండి. అండ్ మేము వేసుకున్న సూట్ వచ్చేసి నేషనల్ పార్క్ బయటే రెంటల్ తీసుకున్నాము. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఆల్మోస్ట్ $120 అయితే అయింది. ఇండియన్ కరెన్సీలో అయితే మనకి 10,000-11,000 అయితే అవుతుంది. సో, వాళ్ళే స్టిక్, షూస్ అండ్ ఆ సూట్ లాగా గూడా ఇస్తారు. సో, ఆ 3కి మనకైతే ఒక సూట్‌కొచ్చేసి $50. సో, ఇద్దరికి కలిపి 100 అండ్ టాక్సెస్ కూడా అయినాయి. సో, నన్నడిగితే అయితే ఈ సూట్ లేకుండా కూడా మనం దీంట్లో అయితే వాక్ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ ఫ్లో అంత లేదు. జస్ట్ నీస్ వరకే ఉంది. సో, మనమైతే ఈజీగా మేమిలా వాక్ చేస్తూ అయితే మంచిగా వచ్చాము. వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువగా ఉండే. మాకంతగా ఏం అనిపించలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 4 మైల్ వరకి దీంట్లో అయితే ట్రెక్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది ఓవరాల్ 9 మైల్స్ ఉండే. బట్ మేము 4 మైల్సే ఫినిష్ చేశాము. ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికెళ్ళిపోవాలి కాబట్టి మేమలా ఫినిష్ చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అలసిపోయుండే. అండ్ దీంట్లో మనకి బైసైకిల్స్ రెంటల్స్ కూడా ఇస్తారు. మనం బైసైకిల్స్‌లో కూడా ఎళ్ళొచ్చు. బట్ మేమైతే షటిల్సే యూజ్ చేసాం. ఎందుకంటే ఆ బైసైకిల్ రెంటల్ కూడా $75 ఉంది పర్ డేకి. సో, అలా సన్‌సెట్ చూస్తూ మేమైతే ఇంటికెళ్ళిపోయామింకా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్